అయిన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడబోతున్న మాటలు శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత మీకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. నీ కష్టాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. దావీదు దేవుణ్ణి స్తుతించుట. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నిజమే, తన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని వైపు చూడగలిగిన దేవునికి ఇష్టమైన భక్తుడు, దేవునికి హృదయానుసారుడు. కాబట్టి మరి మనం కూడా అలా స్తుతిస్తే, నేను చెప్పినట్టు నువ్వు స్తుతిస్తే నీ బంధకాలన్నీ ఓడిపోతాయి. ఐశ్వర్యమును, గొప్పతనమును నీవు పొందుకుంటావు. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజ పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించను. మాకు తండ్రిగా నున్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రారుడవు అని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. అంటే సంతోషంగా ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. సంతోషంగా ఉన్నప్పుడు యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. దేవుణ్ణి మనం స్తుతించేటప్పుడు సంతోషం, మరి ఆయనకు ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో సంతోషంతో ప్రభుని స్తుతిస్తూ ఆరాధించుకుందాం. కొంతమంది అయితే సంతోషం ఉన్నప్పుడే ప్రార్థిస్తారు, ప్రభుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. కానీ శ్రమలలో సంతోషం తెచ్చుకొని ఆరాధించడం అది గొప్పతనం. రెండోది ఏమంటున్నాడు? మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రారుడవు, నిరంతరము పూజనీయుడవు, పూజింపదగిన దేవుడవు, పూజకు అర్హుడవు అని రెండో చెప్తున్నాడు. మాకు తండ్రిగా ఉన్నావు, అందుకే నీవు స్తోత్రారుడవు. మొట్టమొదటిదేమో స్తోత్రములు చెల్లించుచున్నానన్నాడు. రెండవది నువ్వు మా తండ్రిగా ఉన్నావు కాబట్టి స్తోత్రారుడవు అని స్తుతిస్తున్నాడు. మూడోది ఏం చేస్తున్నాడు చూడు. యెహోవా భూమి ఆకాశములు ఎందుండు సమస్తమును నీ వశం, మహత్యమును, పరక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకు చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. అందరి మీదను దేవుడు అధిపతి అని ప్రభుని ఏం చేస్తానంటే స్తుతిస్తూ ఆరాధించుతున్నాడు. నిజమే, దేవుడు అందరి మీద ఆయన అధిపతి, అధికారం కలిగిన దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. దావీదు కూడా అలా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడో మనము కూడా యేసుక్రీస్తు ప్రభు కోసం తెలుసుకుందాం. కొలసి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన కొరకు ఏమి వాక్యము సెలవిస్తుంది, ఏ రీతిగా వ్రాయబడిందో మనం కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. 1వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం చదువుకుందాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తానికి ఆధారభూతుడు. మొదటిది. రెండోది ఏం చెప్తున్నాడు అంటే
మనం ఇక్కడ చూస్తున్నప్పుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయనని చెప్తా ఉన్నాడు. ఎంత అద్భుతమో చూడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆది సంభూతుడై ఉన్నాడు. 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎన్ని లేఖనాలు రాయబడ్డాయి చూడు. నువ్వు ఇలా చేస్తే దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. మనం చదువుకున్న మొదటి దినవృత్తాంతములు 29:12, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. చూసారా, ఐశ్వర్యము గొప్పతనము దేవుని వలన కలుగుతుందని చెప్పాడు. చూసారా, నువ్వు ఐశ్వర్యవంతుడవు ఐశ్వర్యవంతురాలు కావాలంటే నీ శక్తి చేతనో నీ జ్ఞానం చేతనో నువ్వు చేసే పనిని బట్టి నువ్వు ఐశ్వర్యవంతుడవు ఐశ్వర్యవంతురాలు కాలేవు. దేవుని కృప, దేవుని దయ, దేవుని కాపుదల, దేవుని సన్నిధిలో నువ్వు ఉండి ఆయనను ఈ విధంగా స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దావీదు చెప్పగలుగుతున్నాడు, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును అని చెప్తున్నాడు. చూసావా, నీవు సమస్తము ఏలువాడవు, దేవుని వల్లనే కలుగునని నేర్చుకోవాలి నువ్వు. అప్పుడు దేవుని స్తుతిస్తావు, ఆరాధిస్తావు. మరి ఈ రీతిగా నేను చెప్పినట్టు దేవుని స్తుతించు, నీ బంధకాలన్నీ ఓడిపోతాయి, ఐశ్వర్యము గొప్పతనాన్ని పొందుకుంటావు. స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి కలుగునుగాక. విన్న మాటలు మా హృదయములో భద్రపరచండి. ఇక్కడున్న వాళ్ళందరి బంధకాలు యేసుక్రీస్తు నామములో ఊడిపోవునుగాక. సర్వశక్తి కలిగిన యేసు నామములో విడుదల కలుగునుగాక. ఐశ్వర్యము గొప్పతనం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు వందనాలు. వీరికి కలుగునుగాక. ఇంకా వినబోతున్న వారికి బంధకాలు ఊడిపోవునుగాక. వారికి కూడా ఐశ్వర్యము గొప్పతనము నీ నామంలో కలుగునుగాక. మేము కూడా దావీదు వలె స్తుతించే మనస్సు మాకు మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ వలన ఐశ్వర్యము గొప్పతనం పొందుకునే కృపను మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.